ఇతరుల మీద మనం ఒక మాట అనే ముందు మన దగ్గర ఏం ఆధారం ఉండాలా, ఏం ఆధారం ఉంటే మనం ఇతరుల మీద ఫైట్ చేయవచ్చు. వ్యవస్థలో లొసుగులు ఎలా ఉన్నాయి, తప్పులు ఎలా జరుగుతున్నాయి, అవినీతి పనులు ఎలా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు సార్ భద్ర సార్ చెప్పిండు, వాస్తవంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన వాళ్ళు న్యాయ వ్యవస్థను కాపాడాల్సినటువంటి జడ్జీలే అమ్ముడు పోతున్నారు. ఎంత ఘోరం తెలుసా, అసలు కంచె చేను వేసినట్టు ఒక జడ్జి అమ్ముడు వేయను డబ్బుల కంటే. అసలు మనం ఎవరిని నమ్ముకుంటాం, దేవునితో సమానం జడ్జి అంటే. న్యాయం చెప్పేటోడు వాడే మనకు. ఆయన విచక్షణ మీద ఆధారపడే ఈ మధ్య మనం చాలా వింటున్నాం పేపర్లో, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ కేసు పెట్టుకుంటారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టాండర్డ్ లీగల్ టీం ఉంటుంది, అడ్వకేట్ల టీం, బాగా తలలు పడిన అడ్వకేట్ ఉంటారు. అట్లనే బీఆర్ఎస్కి ఒక అడ్వకేట్ టీము, కాంగ్రెస్కి ఒక అడ్వకేట్. ఈ అడ్వకేట్ టీంలో మనల్ని అయితే వాడు అరెస్ట్ చేసి ఆయన లోపల వాడెత్తాడు, కానీ వాళ్ళు ఎవడు వాడెత్తలేడు. వాళ్ళు ఎన్ని నేరాలు ఇచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని తప్పులని మనం చెప్పినా ఎందుకు వాడెత్తలేరు అంటే చట్టం వానికి చుట్టమైంది. చుట్టం అనేది వాడు ఒక పిటిషన్ వాడతాడు, ఇది తప్పు అంటాడు. బండి సంజయ్ గారిని ఆయన ఎక్కడో ఉన్నాడు, బండి సంజయ్ ఆ రోజు కమలాపూర్లో కూడా పేపర్ లీక్ అయింది. పాపం బండి సంజయ్ ఎక్కడ లేడు, కానీ అప్పుడున్న ప్రభుత్వం బండి సంజయ్ గారిని కేసు పెట్టింది. కేసు పెడితే ఏం చేసి పోలీసులు వచ్చారు, ఎత్తుకపోతే ఆ జడ్జి గారి ముందు ప్రవేశపెడితే జడ్జి ఒకటే మాట్లాడాడు, ఏమయ్యా ఈయన ఎక్కడ నేరం చేసిండే, ఎవడు చూసిండే, వాట్సాప్లో పేపర్ లీక్ చేసిండా, ఎట్లా చేసిండు అంటే ఎవరన్నారు. మనమైతే మనల్ని అయితే వాడు లోపల వేసిపోయారు, మనకు పేరు కాదుగా, మన లోపల వాడే. కానీ ఆ బీజేపీ పార్టీకి ఉన్నటువంటి లీగల్ టీము, న్యాయవాదుల టీము, అంటే చదువుకున్న టీము, జ్ఞానం ఉన్న టీము, వాళ్ళు వాదించారు. ఏంది సార్ ఎట్లది అన్నారు కదా, బండి సంజయ్ వదిలేసి. అంటే అట్లనే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. అంటే ఏంది ఇక్కడ ఏంటంటే న్యాయ వ్యవస్థలో పోరాటం చేయాలంటే మనిషికి చట్టం గురించి తెలవాలా, మానవ హక్కుల గురించి తెలవాలి. ఇందులో మీరు స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీల హక్కుల గురించి కూడా తెలవాలి. కానీ స్త్రీల హక్కులు కూడా కొన్ని దుర్వినియోగం అవుతున్నాయి. మిమ్మల్ని సోదరిమాలందరికీ మాతలకు అందరికీ చెప్పేది ఏంటంటే స్త్రీల హక్కులను కూడా దుర్వినియోగం అవుతున్నాయి. అట్లా చేయద్దు. చట్టం ఉన్నది కాబట్టి 398 చేసి చట్టం ఉన్నది కాబట్టి వరకట్న కేసులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో ఒక్కొక్క ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఈ మీటింగ్ మనం 20 మంది వచ్చినామా, 30 మంది వచ్చినామా, 40 మంది వచ్చినా కాదు, మనం ఒక్కొక్క అడుగు వేసినట్టయితే మనం ఎన్ని ప్రయాణాలు చేయవచ్చు, ఎంత అద్భుతంగా పోవచ్చు. సో ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా మనం ఉన్నాం అంటే ఈ ఏరియా